ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీల సంగతి ఏమిటి సార్? ఎమ్మెల్యేపై సామాజికవేత్త పాటంశెట్టి ఫైర్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జగ్గంపేట నియోజకవర్గానికి మీరు ఇచ్చిన హామీల సంగతి ఏమిటి సార్ అంటూ సామాజికవేత్త పాటంశెట్టి సూర్యచంద్ర ప్రశ్నించారు. గురువారం జగ్గంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్ర మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నెహ్రూ చేసిందేమీ లేదని కూడా సూర్యచంద్ర ఫైర్ అయ్యారు. ఏలేరు ప్రాజెక్టు కారణంగా రైతులు అతివృష్టి అనావృష్టికి గురి కావాల్సిన దుస్థితి ఏర్పడిందని పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏలేరు ఆధునీకరణకు 2,000 కోట్లు నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించాలని కూడా సూర్యచంద్ర డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిరంతరం పోరాటం సాగించడమే తన లక్ష్యమని సూర్యచంద్ర వివరించారు. ఇప్పటికైనా పాలకులు స్పందించాలని ఆయన కోరారు. నమస్తే అండి, పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా చూపిస్తాం. గతంలో జరిగిన మోసాలు అన్యాయాలు జరగకుండా, రాష్ట్రాన్ని అప్పులు పాలవకుండా అభివృద్ధి పదవిలో నడిపిస్తామని, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు అందరికీ అందేలా చేస్తామని చెప్పేసి నమ్మించి ప్రతి ఇంటికి వెళ్ళి మరి బాండ్ పేపర్లతో సహా ఇచ్చి మరి అందరినీ ప్రజలందరినీ నమ్మించి గద్దెనెక్కడం జరిగింది. మరి 2024 బడ్జెట్ అయ్యింది, 2025 బడ్జెట్ అయ్యింది. ఇప్పుడు 2026, 2027 బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎల్లుండి 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026, 2027 బడ్జెట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. మరి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలు ఏమీ అమలు కాకపోయినా సరే సూపర్ 6 హామీల్లో భాగంగా సూపర్ 6 హిట్ కొట్టాం, అన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మాటలకి పనులకి సంబంధం లేదు. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి, ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి హామీలు ఒక్కటి కూడా పూర్తి కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. 2 బడ్జెట్లు అవడం జరిగింది. ఇప్పుడు 3వ బడ్జెట్ ఇప్పుడు 14వ తేదీన రిలీజ్ అవుతా ఉంది. అంటే 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరం 2026, 27 సంవత్సరానికి బడ్జెట్ ఎల్లుండి 14న రిలీజ్ అవుతా ఉంది. ఇకపోతే ఇంకో 2 బడ్జెట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మిడిల్ టైంలో ఉంది. మరి ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఒక్కసారి మరి రేపు రాష్ట్ర బడ్జెట్లో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నిటికీ కూడా నిధులు కేటాయించే విధంగా మా జగ్గంపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి నిధులు వరద వచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో జగ్గంపేట నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి లేదు. ఎక్కడో కొన్ని రోడ్లు వేశారు తప్పించి ఎక్కడ కూడా అనుకున్నది జరగలేదు. ప్రధానంగా మరి జగ్గంపేట నియోజకవర్గం అంతా కూడా మరి వ్యవసాయం అంతా కూడా మరి సాగునీరు మీద ఆధారపడి ఉంటుంది. జగ్గంపేట నియోజకవర్గం 2 భాగాల కింద ఉంటుంది. గోకవరం, గండేపల్లి మండలం, అప్లాండ్ అంతా కూడా, ఇటు జగ్గంపేట మండలం కూడా, ఇదంతా కూడా ఈ పుష్కర ఎత్తిపోతల పథకం మీద ఆధారపడుతున్న పరిస్థితి. కిర్లంపూడి మండలం అంతా కూడా ఏలేరు మీద ఆధారపడుతున్న పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకం గత 3 సంవత్సరాల నుంచి కూడా పనిచేయకపోవడం, గెలిచిన వెంటనే పుష్కర నీరు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. మరి గత 2 బడ్జెట్లో కూడా పెట్టలేదు. మొన్న 52 కోట్ల నిధులు మంజూరు చేయించామని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గంలో పండగలు చేసుకున్నారు తప్పించి ఇప్పటి వరకు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ, టెక్నికల్ శాంక్షన్ కానీ, టెండర్ ప్రక్రియ కానీ, పని మొదలు పెట్టడం కానీ ఏ కోసం ఇంకా జరగలేదు. మరి ఈ సందర్భంగా మరి మేము జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు నెహ్రూ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి రేపు 14వ తేదీన రిలీజ్ అయ్యే బడ్జెట్లో ఇక్కడ ఈ యొక్క పుష్కర ఎత్తిపోతల పథకం నిధులు మంజూరు మాట కాదు, పనులు చేసే విధంగా ఆ బడ్జెట్లో అక్కడ నిధులు కేటాయించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్. 2 ఏంటంటే మరి సాగునీరు అంటే సగభాగం ఇంచుమించు ఏలేరు మీద ఆధారపడి ఉంది. ఏలేరు వరదొస్తే పంట పొలాలన్నీ మూలిపోతున్న పరిస్థితి. నీరు వచ్చినా సరే, ఏలేరులో నీరు వచ్చి విడుదల చేసినా సరే ఈ కాలువలో మెరకైపోవడం వల్ల మరి ఏలేరు అక్రమ ఇసుక తీసేయడం వల్ల లోతు అయిపోవడం వల్ల మరి నీరు పారని పరిస్థితి. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా సరే ఏలేరు ఆయకట్టు రైతాంగానికి ఎండిపోవడం, మునిగిపోవడం జరుగుతూ ఉంది. మరి ఏలేరు ఆధునీకరణ చేస్తాం,
తప్పనిసరిగా గెలిచిన వెంటనే అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా గత సంవత్సరం కూడా ఇక్కడ కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ముంపు ప్రాంతాలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా ఏలేరు ఆధునీకరణ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఏలేరు ఆధునీకరణకి కేటాయించలేదు. ఈ యొక్క బడ్జెట్ లో ఈ 2026-27 బడ్జెట్ లో ఏలేరు ఆధునీకరణకి 2,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు తక్షణం మొదలు పెట్టాలని చెప్పేసి బడ్జెట్ లో ఈ నిధులు పెట్టి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు గారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా ప్రధానంగా మల్లవరం